సిరిమామ మండలంలో యూరియా విషయంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఇమ్మీడియట్లీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్ల జరుగుతుంది కాబట్టి దీన్ని వెంటనే అరికట్టి రైతులకు అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మండల పట్టాధ్వర్యంలో ఈ యొక్క టీఆర్ఎస్ మండల పట్టాధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందు 420 మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ ముఖ్యంగా రైతును నట్టేయడం మూస్తుంది. కేసీఆర్ యొక్క అధికారంలో 10 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా ఈ యొక్క ఫర్టిలైజర్స్కు కొరత లేని రోజు లేదు, కొరత లేకుండా ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణకు ముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇదే తిప్పలు ఉండే. ప్రజలు అందరూ గ్రహించారు. మళ్ళీ వీళ్ళు ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలతోని హామీలతోని మోసపోయి మరోసారి వాళ్ళు ఓటేసి మళ్ళా మోసపోతారు. ఎందుకంటే కాంగ్రెస్ వస్తేనే ఈ యొక్క చెప్పులు లైన్లో పెట్టి తర్వాత మందు బస్తాల కోసం పనులన్నీ పెట్టుకొని ఇక్కడ వెయిట్ చేయవచ్చే రోజులు గతంలో చూసిర్రు, మళ్ళీ ఇప్పుడు చూస్తారు. కానీ ఇంత జరుగుతున్నా కూడా వాస్తవ పరిస్థితి మరి మన మంత్రివర్గంలో కనిపిస్తలేదా? అగ్రికల్చర్ మంత్రి తిరుగు మాట్లాడతాడు, మన పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతారంటే ఈ రైతులు అసలు ఎవరు కూడా లైన్లో నిలబడతారు, చెప్పులు పెట్టి నిలబడతారు, కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలే నిలబడతారని చెప్పుడు ఇది శోచనీయం. ఇది రైతులను నిజంగా పొన్నం ప్రభాకర్ గారు మొత్తం వారి అవమానపరిచినట్టే. వెంటనే బేషరతుగా రైతులకు ఇప్పుడు చేసిన తప్పుదా పోయి మరీ రైతులు అనుడు ఏదైతున్నదో అది సిగ్గుసేటు. ఎంపీ వెంటనే పొన్నం ప్రభాకర్ గారు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాను. ఎందుకంటే రైతులు వాళ్ళు తిన్నదరక లైన్ చెప్పలేటి నిలబెడతాడు. పొద్దున్న 5ంటికి 6ంటికి సొసైటీలో మొన్న ఎరువు బస్తాలు వస్తాయి, యూరియా బస్తాలు వస్తాయంటే 4ంటి 5ంటికి వచ్చి అక్కడ నిలబడ్డారు, చెప్పులు నిలబెట్టి నిలబడ్డారు. రైతులు నిలబడ్డారు. రైతులు ఓన్లీ ఇక్కడే కాదు, మన మొత్తం దేశం మొత్తం మన రాష్ట్రం మొత్తంలో కూడా ఈ సమస్య ఉన్నది. కాబట్టి అక్కడ అగ్రికల్చర్ మినిస్టర్ అదే అంటాడు, ఎక్కడో రైతులు కొట్లాడతలేరు, రైతులందరికీ సరిపడా ఉన్నాయంటారు. మరి రైతులు ఎందుకు? మొన్న మీ పేపర్లో చూసాం, రైతు కింద పడ్డాడు మందు బస్తాల కోసం వచ్చి. కాబట్టి ఇవన్నీ కూడా రైతులు ఇమ్మీడియట్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరి బాధ్యతే. ఎందుకంటే ఒకరిని దుమ్మెత్తి పోసుకుంటూ రైతులకు మోసం చేస్తాను. కాబట్టి ఈ మన నియోజకవర్గం నుంచి గెలిచిన ఎంపీ ఎమ్మెల్యే మంత్రి అయ్యిండు, ఎంపీ మినిస్టర్ అయ్యిండు ఇద్దరు కూడా. కాబట్టి ఇద్దరు కూడా బాధ్యత వహించి మన ప్రాంతానికి ఎరువులు సక్రమంగా రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఓటేశారు. ఇక ప్రభుత్వం విషయానికి వస్తే మహిళలకు కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం అది అటైపోయింది. తర్వాత 2500 ఒక్కొక్క మహిళకు ఇస్తామని చెప్పారు, అవి అటైపోయినాయి. తర్వాత అంటే రైతు బంధు అటైపోయింది, మొన్న ఏదో కొద్ది గొప్ప మందికి వేసారు. తర్వాత రుణమాఫీ అటైపోయింది. అంటే కూడా రైతులను ఎస్సీ ఎస్టీ వర్గాలు బయలు వర్గాలు అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి వెంటనే ఇప్పుడైతే ఈ సమస్యను రైతుల సమస్యను పరిష్కరించు యూరియా ఇమ్మీడియట్లీ సరఫరా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని సమక్షంలో మేము మరొకసారి మేము పెద్ద మొత్తంలో రైతులకు న్యాయం జరిగే వరకు కూడా, రైతులకు సఫిషియెంట్ యూరియా వచ్చే వరకు కూడా మేము అవసరమైతే మొత్తం రోడ్ల మీద బైఠాయించైనా రైతులకు న్యాయం జరిగే వరకు మేము రైతుల వెంపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఈ యొక్క రైతుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన మంత్రులు వెంటనే క్షమాపణ చెప్పాలి. రైతులకు సరిపడే మన యూరియా యొక్క ఇమ్మీడియట్లీ కూడా తెప్పించి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి వెంటనే ఈ
మనం వాళ్ళు చేసిన తప్పిదాలను కప్పుపుచ్చుకొని ప్రతిపక్ష పార్టీ ఇంతవరకు కూడా టీఆర్ఎస్ పార్టీ ఈ మండలంలో మేము అబ్జర్వ్ చేస్తున్నాం. మేము ఒకటేసారి మీ మీద రాకూడదు, ఎందుకంటే రైతులకు అన్యాయం జరిగిందని రైతులు మొత్తుకుంటేనే మేము ఇమీడియట్ రోడ్డు ఎక్కినాం. అప్పటి వరకు కూడా మీరు చేస్తున్న నమ్మకంతో ఈ రోజు వరకు కూడా వెయిట్ చేసినాం. కానీ ఇప్పటికి కూడా రైతులకు న్యాయం జరుగుతలేదు. ఎక్కడ మొన్న ఇదుర్తులు అయితేంది, ఇక్కడ చిగురుమావులు అయితే అన్ని సెంటర్లలో ఈ గడబడులు అవుతున్నాయి. కాబట్టి వెంటనే ఇప్పటికైనా గౌరవ మంత్రి గారు ఇమీడియట్లీ యూరియా సరఫరా చేయని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.